2025 సంవత్సరపు పూర్తి వివరణాత్మక రాశి ఫలాల కొరకు ఆన్లైన్ జ్యోతిష్.com సందర్శించండి. కర్కాటక రాశి 2025 వార్షిక ఫలితాలు. 2025 కర్కాటక రాశి వారికి మిశ్రమ ఫలితాలను అందిస్తుంది. ఆర్థిక స్థిరత్వం, కుటుంబ శ్రేయస్సు మరియు వృత్తిపరమైన అవకాశాలతో పాటు కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. గ్రహ సంచారాలు కెరీర్, ఆర్థికం, కుటుంబ జీవితం, ఆరోగ్యం మరియు విద్యారంగంలో ప్రభావం చూపుతాయి. ఉద్యోగం మార్చి 29కి ముందు శని 8వ ఇంట్లో ఉండటం వలన మానసిక పరిపక్వత, కష్టసాధన ద్వారా విజయాలు సాధించవచ్చు. మార్చి 29 శని 9వ ఇంట్లోకి మారడం విద్య, ప్రయాణాలు, కొత్త ఉద్యోగ అవకాశాలకు అనుకూలంగా ఉంటుంది. మే 14 గురువు 12వ ఇంట్లోకి రావడం దాగి ఉన్న సవాళ్లను, పోటీదారులను వెలుగులోకి తెస్తుంది. తెలివిగా, ప్రణాళికాబద్ధంగా వ్యవహరించడం అవసరం. ఆర్థికం ప్రథమ భాగం గురువు 11వ ఇంట్లో ఉండటం ఆదాయం, పొదుపు, స్థిరాస్తుల్లో పెట్టుబడులకు అనుకూలంగా ఉంటుంది. మధ్య భాగం మే 14 గురువు 12వ ఇంట్లోకి మారడం ఖర్చులు, ఆర్థిక అనిశ్చితి పెంచుతుంది. మే 18 రాహు 8వ ఇంట్లోకి మారడం పెట్టుబడుల్లో జాగ్రత్త అవసరాన్ని సూచిస్తుంది. ఆర్థిక నిర్ణయాల్లో నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం. కుటుంబం ప్రథమ భాగం కుటుంబంలో అనురాగం, సహకారం పెరుగుతాయి. కుటుంబ బంధాలు బలపడతాయి. మధ్య భాగం మే 14 కొన్ని అపార్థాలు, చిన్న గొడవలు వచ్చే అవకాశం ఉంది. మయ తర్వాత రాహు గోచారం కారణంగా రహస్య శత్రువులు కుటుంబ సంబంధాల్లో ఉద్రిక్తత కలిగించవచ్చు. సమన్వయం, అవగాహనతో సమస్యలను ఎదుర్కోవాలి. ఆరోగ్యం ప్రథమ భాగం శారీరక దృఢత్వం మరియు మానసిక శాంతి. వ్యాయామం, పోషకాహారం ఆరోగ్యానికి దోహదం చేస్తాయి. మే 14 తర్వాత ఇన్ఫెక్షన్లు, జీర్ణక్రియ సమస్యలు తప్పించుకోవడానికి జాగ్రత్త అవసరం. రాహువు ప్రభావం వలన చర్మ వ్యాధులు, వెన్నెముక సమస్యలు వచ్చే అవకాశం ఉంది. వ్యాపారం స్వయం ఉపాధి ప్రథమ భాగం వ్యాపార విస్తరణ, భాగస్వామ్యాలు అనుకూలంగా ఉంటాయి. ద్వితీయ భాగం పెద్ద పెట్టుబడులు, రిస్క్ ఉన్న వ్యాపార నిర్ణయాలు తగవు. ప్రస్తుత వ్యాపారాలను స్థిరంగా నిర్వహించడంపై దృష్టి పెట్టండి. రాహు 8వ ఇంట్లో గోచారం కొత్త వ్యాపారాలు, మార్కెట్ పోటీలు, ఆర్థిక నష్టాలు సాధారణంగా ఉంటాయి. జాగ్రత్తగా ప్రణాళిక వేసుకోవాలి. విద్య ప్రథమ భాగం పోటీ పరీక్షలు, ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి అనుకూలంగా ఉంటుంది. మధ్య భాగం మే తర్వాత విదేశీ విద్యా అవకాశాలు మెరుగుపడతాయి. క్రమశిక్షణ, ఏకాగ్రత వల్ల విద్యలో విజయం సాధించవచ్చు. రాహు గోచారం మానసిక ఒత్తిడిని నివారించడానికి ధ్యానం, సమయ నిర్వహణ కీలకం. పరిహారాలు శని ప్రతిరోజు లేదా శనివారం శని స్తోత్రాలు, హనుమాన్ చాలీసా పఠనం. గురువు గురు స్తోత్రాలు, మంత్రాలు, గురు చరిత్ర పారాయణం. రాహు మంత్రాలు, దుర్గా సప్తశతి పారాయణం. సారాంశం 2025లో కర్కాటక రాశి వారికి కెరీర్, ఆర్థికం, కుటుంబ జీవనంలో పురోగతి ఉంటుంది. కొన్ని సమయాల్లో సవాళ్లను అధిగమించడానికి క్రమశిక్షణ, జాగ్రత్త అవసరం. గ్రహ పరిహారాలు పాటించడం శుభప్రదం. 2025 సంవత్సరపు పూర్తి వివరణాత్మక రాశి ఫలాల కొరకు ఆన్లైన్ జ్యోతిష్.com వెబ్సైట్ను సందర్శించండి. 10 భాషల్లో రాశి ఫలాలు, ఒక 100 సంవత్సరాల జాతకం, పంచాంగం, గుణమేళనం మొదలైన జ్యోతిష సేవలు ఉచితంగా పొందండి.